అదే జనసేన కార్యకర్తలు కూడా వైసీపీ దగ్గర నుంచి 5 రూపాయల డబ్బులు తీసుకుని రాసిన వాళ్ళు అవుతారు. ఎందుకు వచ్చిన మొదటికి ఇప్పటికి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట్లో ఉన్న పరిస్థితికి ఇప్పటికీ చూస్తే పవన్ కళ్యాణ్ గారి హైప్ దాదాపుగా తగ్గిపోతున్నట్టు కనిపించట్లేదు. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో కూడా లోకేష్ గారికి హైప్ పెరుగుతుంది, కానీ ఈయన ఊసే ఎక్కడ వినపడట్లేదు. మీరు గొడవలు పెడతానంటున్నారు అంటారు, ఇదే అని చెప్పాను నేను. బేసిక్గా ఈయన వెళ్తే రానివని అన్నారు వాళ్ళు. ఈయనే ప్రస్తుతం ఆ సినిమాల గోళ వీటిట్లో ఉన్నారు. అవి పూర్తి చేసుకోవాలి ఒకటి. రెండవది ఆయన మంత్రిత్వ శాఖకి సంబంధించిన పనుల్లో ఏది ఆ రోడ్లు వేయించడము గిరిజన ప్రాంతాల్లో అట్లాంటి పనుల్లో ఉన్నారు. మూడోది వచ్చేటప్పటికి రాజకీయ పరంగా తెలుగుదేశం లీడ్నే నడవనేమంటున్నారు. ఆయనకి ఒకటేంటంటే పవన్ కళ్యాణ్ ఫ్రమ్ ద బిగినింగ్ చేసిన పని మెగా ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్లో ఆల్టర్నేటివ్ని రానియకుండా తెలుగుదేశాన్ని బలోపేతం చేసింది. 2009లో ప్రజారాజ్యం కానీ ఇప్పుడు జనసేన కానీ తెలుగుదేశం బలహీనపడుతున్నప్పుడల్లా తెలుగుదేశాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడింది మెగా కుటుంబం. అది వాళ్ళకి తెలుసు జరిగిందో తెలియక జరిగిందో మనకే తెలియదు, కానీ వాళ్ళ వల్ల తెలుగుదేశం బలపడింది. ఇప్పుడు ఆ టైంలో రాజశేఖర రెడ్డి ఇంపాక్ట్ని చీల్చడం కోసం పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఎవరినన్నారు ఏది పంచలోడ తీసుకొడతానని? ఆయనే కదా. ఓ పక్కన జూనియర్ ఎన్టీఆర్ ద్వారా తెలుగుదేశం బలోపేతం కావడం, అట్లాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ఎందుకు కాపులు 2004లో కాంగ్రెస్కి వేశారు ఓట్లు, కాబట్టి వాళ్ళని చీల్చడానికి ప్రజారాజ్యాన్ని దించారు ఆ రోజున. దానివలన అక్కడ ప్రయత్నం సక్సెస్ అయింది.